నా పేరు జవ్వాజీ పవన్ కుమార్. మా ఊరు కంబం, ప్రకాశం జిల్లా. నేను 2007వ సంవత్సరంలో ధ్యానంలోకి రావడం జరిగింది. ధ్యానం రాకముందు నాకు అసలుకి ఎన్నో ప్రశ్నలు ఉండేవి. అసలుకి ఈ యొక్క శరీరం ఏంటి? అసలు మనం ఎందుకు ఈ భూమి మీద పుట్టాము? అసలు మనం తర్వాత చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాము? అనేటువంటి ప్రశ్నలన్నిటికీ ఎన్నో ప్రశ్నలుండేవి వాటికి సంబంధించి గూడా. కానీ ఆ ప్రశ్నలకి ఎవరు గూడా సమాధానం చెప్పలేదు. సరైన సమాధానం. నాకు ఇంటర్మీడియేట్ చదువుతున్నప్పుడు చని ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన గూడా నాలో కలిగింది. కానీ మా అమ్మ, నాన్నగారికి నేను ఒక్కడినే పుత్రుడిని, ముగ్గురు అమ్మాయిలు. వాళ్ళు గూడా నేను చనిపోతే మళ్ళీ మా అమ్మ, నాన్నగారు చాలా ఇబ్బంది పడతారు వాళ్ళ వృద్ధాప్యంలో అనేసి నేను ఆత్మహత్యను విరమించుకున్నాను. తర్వాత మా పెదమామ చిన్నపీరయ్య గారి ప్రోత్సహించడం వల్ల నేను యోగా నేర్చుకున్నాను. నేను విజయవాడ చదువుతున్నప్పుడు డిప్లొమా ఇన్ ఫార్మసీలో అక్కడ యోగా నేర్చుకొని అక్కడ నాకు ఎప్పుడు ఎక్కువగా జలుబుండేది ధ్యానంలోకి రాకముందు. అది ఏం చేసినా ఎన్ని మాత్రలు వాడినప్పటికీ ఎంతమంది డాక్టర్ చూపించుకున్నా కూడా తగ్గలేదు ఆ యొక్క జలుబనేది. యోగా చేయడం వల్ల కొంత ఉపశమనం ఇచ్చింది. కానీ పూర్తిగా అయితే తగ్గలేదు యోగాభ్యాసం వల్ల. కానీ ధ్యానం చేయాలని ఇక్కడ 2004 సంవత్సరంలోనే అనుకున్నాను. కానీ అక్కడ విజయవాడలో చూసాను. పిరమిడ్ అన్నారు, ధ్యానం అన్నారు. కానీ నాకు సరైన అడ్రస్ కనుక్కోలేక నేను విజయవాడ ధ్యానం నేను నేర్చుకోలేకపోయాను. తర్వాత నేను 2, 3 సంవత్సరాలు ప్రతిరోజు ఉదయాన్నే మా షాప్‌కెళ్ళిపోవడం. తర్వాత 8, 9 నుంచి ఒక గంట సేపు యోగా చేసుకొని మళ్ళీ షాప్‌కెళ్ళిపోయి వచ్చేవాడిని. యోగా చేయడం వల్ల చాలా శారీరకంగా మంచి ఆరోగ్యంగా ఉంది. మానసికంగా కూడా మంచి ఆరోగ్యం ఉంది. కానీ జలుబైతే కొంచెం ఉపశాంతి ఇస్తుంది గానీ, ఇంకా మళ్ళీ వస్తూనే ఉంది. తిరగబెడుతుంది. ధ్యానం చేయాలి అనే ఆలోచన అయితే ఉంది గానీ, ఎలా చేయాలో తెలియదు. ఎక్కడ నేర్పిస్తారో తెలియదు. అసలకి ధ్యానం అంటే కొంతమంది నామాలు జపించాలంటారు. అయన్నీ నేను చిన్నప్పటి నుంచి కూడా బాగా ఎక్కువగా చిన్నప్పుడు ఉదయాన్నే లేసి స్నానం చేసి పూజలు కూడా చేసేవాడిని. కానీ కొంచెం పెద్దయిన తర్వాత 10థ్ క్లాస్, 9థ్ క్లాస్ ఆ టయానికి నాకు పూజలు గూడా చేయాలని ఇంట్రెస్ట్ లేదు. ఏంటో నేను పూజ అయితే చేస్తున్నాను అనుకున్నయి జరగడం లేదు. ఏంది అనేసి దేవుడి మీద నమ్మకం లేక మళ్ళీ పూజలు గూడా మానేసి ఊరికేనే ఉన్నా. తర్వాత 2007లో ఒక పాంప్లెట్ చూసి మాది మెడికల్ షాపు. మెడికల్ షాప్‌లో పాంప్లెట్ చూసాను. ఖమ్మంలో ఆదివారం సాయంత్రం 6కి ధ్యానం నేర్పిస్తారు. ప్రతి ఆదివారం క్లాస్ ఉంటుంది. ధ్యానం క్లాసు. నేర్చుకునేవాళ్ళు రావచ్చు. ఉచితంగా నేర్పిస్తాము అని చెప్పారు. నేను బేస్తరపేట మెడికల్ షాప్‌లో ఉండేవాడిని. ఎప్పుడూ బేస్తరపేటలో ఉండేవాడిని. కానీ ఖమ్మంలో పుట్టింది, పెరిగింది అంతా. ఇంగా ఖచ్చితంగా ధ్యానం నేర్చుకోవాలి, ధ్యానం చేయాలి. అసలుకేంటి, ఎలా చేస్తారు నేర్చుకోవాలనేసి ఆదివారం ధ్యానం క్లాస్‌కి అటెండ్ కావడం జరిగింది. ఆ రోజు ధ్యానం చేశాను. ఆ రోజు మొట్టమొదటి అనుభవం నాకు శరీరమంతా గూడా ఒక దూది పిండి లెక్క అయిపోయి, మొత్తం దూది లెక్క ఒక బెలూన్ లెక్క అయిపోయి పైకి ఎగిరిపోతున్నట్టుగా నాకు అనుభవం వచ్చింది. ఆ అనుభవంని చెప్పాను అక్కడ కృష్ణయ్య సార్ గారికి. ఆయన ద్వారానే కృష్ణయ్య సార్ ద్వారానే నేను ధ్యానంలోకి రావడం జరిగింది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మరియు స్వర్ణమాల పత్రి మేడంకి నా యొక్క కృతజ్ఞతలు. వారి వల్లనే నాకు ధ్యానం అనేది అందింది అని నేను అనుకుంటున్నాను. వారు ఎంతో శ్రమపడి, ఎంతో వాళ్ళ యొక్క జీవితాన్ని పణంగా వాళ్ళ ఈ యొక్క ధ్యాన ప్రచారం చేయడం వల్లనే నాకు ఈ యొక్క ఆనందం నాకు దొరికింది కాబట్టి, ఈ యొక్క ఆనందాన్ని అందరికీ పంచాలి అనేసి వారి యొక్క ఉద్దేశ్యం. మీరు పొందిన ఆనందాన్ని అందరికీ తెలియజేయండి. అందరికి చెప్పండి. ఉచితంగా నేను ధ్యానం నేర్చుకున్నాను. మీరు కూడా ధ్యానాన్ని అందరికీ ఉచితంగా తెలియజేయండి అని చెప్పారు. ధ్యానంలోకి రాకముందు నాకు కంటికి అద్దాలుండేవి. కంటి డాక్టరు అన్ని రకాల మాంసాహారం అయన్నీ తినమని చెప్పారు. నేను సరే బలమొస్తుంది గదా అనేసి మాంసాహారం అప్పుడప్పుడు తింటుండేవాడిని. కానీ ధ్యానంలోకొచ్చిన తర్వాత మాంసాహారాన్ని నేను వదిలిపెట్టాను. ఎందువలనంటే ధ్యానంలో కూర్చుంటే మనసనేది ఒక చోట స్థిమితంగా ఉండడం లేదసలకి.
ధ్యానంలో మన మన యొక్క అంతరాత్మ చెప్పే మాట వినడమే ధ్యానం. మన యొక్క జీవిత లక్ష్యం ఏంటి? అసలు మనం ఎవరు అనే దాని ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం దొరికింది ధ్యానం ద్వారా. మనమంతా కూడా శరీరం కాదు, మనమంతా ఆత్మస్వరూపులం అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, మన యొక్క ఈ యొక్క జీవితం అంతా ఒక నాటకం అని ఎప్పుడైతే తెలుసుకుంటామో, మన యొక్క బాధలు గానీ, కష్టాలన్నీ గూడా ఇంగా ఏవి మన ఈ నాటకం అని తెలిసినప్పుడు ఏముండవు గదా! అన్నీ గూడా పటాపంచలయిపోయినట్టే. ఇదంతా గూడా ఒక ట్రాష్, ఇదంతా ఒక సినిమా లెక్క అని తెలుసుకున్నప్పుడు ఇంగా ఎటువంటి బాధ అనేది ఉండదు మనకి. ఇప్పటికి మనం ఎన్నో సార్లు పుట్టాము, ఎన్నో సార్లు ఆ యొక్క జీవితాన్ని గిట్టాము. మనం ఇప్పటికి ఎంతో అనుభవంని మన యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉంది. మనం ఇక్కడికొచ్చింది ఇంకా కొంచెం కొత్త జ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసం మాత్రమే. మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఆ యొక్క కష్టాన్ని మనం అధిగమించినప్పుడు, ఆ యొక్క అధిగమించినప్పుడు మనకి అనుభవం వస్తుంది. అనుభవమే జ్ఞానము. జ్ఞానం సంపాదించడం కోసమే మనం ఇక్కడికి ఈ యొక్క భూమి మీద జన్మ తీసుకున్నాము. మనమంతా గూడా ఊర్ధ్వలోక వాసులము. మనమంతా గూడా నక్షత్రలోక వాసులము. ప్రతి ఒక్కరు గూడా ఇక్కడ ప్రతి క్షణం గూడా ఎంతోమంది పుడుతుంటారు, ఎంతోమంది గిడుతుంటారు. పుట్టినప్పుడు ఎంత సంబరపడతామో, ఈ యొక్క శరీరాన్ని, ఈ యొక్క దేహాన్ని విరమించినప్పుడు మనం బాధపడకుండా వాళ్ళకి సంతోషంగా సాగనంపాలి. ఎవరు గూడా బాధపడకూడదు. అందరికీ గూడా ఈ యొక్క భగవద్గీత చెప్పింది, అన్ని మతాలు చెప్పింది ఇదేను. ప్రతి ఒక్క మతంలో గాని చెప్పింది ఇదే. కానీ అది మరుగున పడిపోయి కేవలం పూజలు ఈ విధానాలే అందరూ గూడా చేస్తూ ఉన్నారు. అది సరైన పద్ధతి కాదు. పూజలో ధ్యానం కూడా ఒక భాగము. పూజలో మనం అర్పించాల్సింది మన మనస్సుని. మనం ఏం కావాలన్నా గూడా ఆ యొక్క పరమాత్మను కోరుకుంటే అతను మనకి ఆ యొక్క కోరుకున్న దాన్ని మనకు అందిస్తాడు. ఇప్పుడు మనలో ఉండే జీవుడే దేవుడు. ఈ యొక్క దేహమే దేవాలయము. మన శ్వాసే గురువు. ఈ యొక్క మనం ఎక్కువ సమయం సాధన చేస్తూ ఉంటే మనకి ఆలోచన లేని స్థితినే ధ్యాన స్థితి అని చెబుతారు. మన మన అంతరాత్మతో మనం కలవడమే మనం ధ్యాన స్థితిలో ఉన్నట్టనమాట. మనం గంట సేపు కూర్చున్నా మనం ఎంతసేపు అయితే ఆలోచన లేని స్థితి ఉంటుందో అదే మన ధ్యాన స్థితి. మనం బయట పొందే ఆనందం ఒక నీటి బొట్టయితే, ధ్యానంలో మనం కూర్చున్నప్పుడు మనం పొందే ఆనందం సముద్రమంతా. ఎంత తేడా ఉంది చూడండి. ధ్యానం చేస్తే ఇంగా ఆనందం బయట ఎక్కడ దొరకదు. ఏది కూడా శాశ్వతం కాదు ఈ యొక్క ప్రపంచంలో. ఇవన్నీ కూడా అశాశ్వతం. ప్రతి క్షణం మార్పు అనేది జరుగుతూనే ఉంటుంది. ఈ యొక్క ప్రపంచంలో గానీ, ఈ యొక్క లోకంలో గానీ, ఏ లోకంలో జరిగేయన్నీ కూడా మన యొక్క శరీరంలో జరుగుతా ఉంటాయి. మన శరీరంలో జరిగేయి లోకంలో జరుగుతా ఉంటుంది. ప్రపంచం కావున మార్పనేది మనం ఆస్వాదించాలి. మార్పుని మనం అంగీకరించాలి. ఇప్పుడు ఒక నది పారుతూ ఉంటుంది. ఆ నదిలో ఒక బొట్టు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయిన బొట్టు మళ్ళీ కొత్త బొట్టు వస్తూ ఉంటుంది. కొత్త క్షణం, కొత్త సమయం వస్తూ ఉంటుంది. ప్రతి క్షణం ప్రతీదీ కూడా మారుతూ ఉంటుంది. ఏది కూడా అలాగనే ఉండదు. అది మనం అర్థం చేసుకోవాలి ముఖ్యంగా. అందరినీ కూడా మనం అర్థం చేసుకొని వాళ్ళకేం కావాలి, వాళ్ళు చెప్పిందేంటి, అదన్నీ కూడా మనం పాజిటివ్‌గా అనుకూల దృక్పథంతో చూడాలి. మన యొక్క ఆలోచన, వ్యవహారం గూడా. ఎవరైతే ధ్యానం చేస్తారో వారు అనుకూల దృక్పథం అనేది వాళ్ళలో మెండుగా ఉంటుంది. మనం ధ్యానం చేస్తూ దాంతో పాటు మంచి ఆలోచనలు మనలో పెంపొందించుకోవాలి. చెడు ఆలోచనలు తగ్గించుకోవాలి. నెగెటివ్ ఆలోచనలు, వ్యతిరేక ఆలోచనలనేవి తగ్గించుకోవాలి. అందరికీ సహకారం చేయాలి. అందరికీ మనం వాళ్ళకి ఆత్మజ్ఞానం కలగాలి అని మనం కోరుకోవాలి. మన కోసం మనం ఏం కోరుకునే దానికంటే కూడా పక్కవారు ఆనందంగా ఉంటే మనం పొందే ఆనందం ఎంతో గొప్పది. ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువు తీసుకున్నామనుకోండి, తీసుకున్నప్పుడు మనం పొందే ఆనందం కొంచెమే. అంత ఆనందం ఏముండదు. అదే మనం ఒకరికి ఏదైనా ఒక వస్తువు ఇచ్చామనుకోండి, ఎంతో ఆనందం అనేది మనకి కలుగుతుందనమాట. బయట ఉండేది ఇప్పుడు మన లోపల ఉండే ఆత్మే బయటగా అంతటా ఉంది. ప్రతి ఒక్క అణువులో ఉన్నాడు దేవుడు. నీలో ఉన్నాడు దేవుడు, నాలో ఉన్నాడు, అందరిలో దేవుడున్నారు. కాబట్టి అందరినీ మనం గౌరవించాలి. అందరినీ ప్రేమించాలి. అందరికీ సహకరించాలి. ఇదే పరోపకారం కోసమే మన యొక్క శరీరం ఉంది.
పరులకు మనం ఉపకారం చేయడమే మనకు కావాల్సింది. మన శరీరం గూడా ఎవరైతే పరోపకారం చేస్తూ ఉంటారో వారికే ఎంతో ఆనందం అనేది కలుగుతూ ఉంటుంది. మనకు మనం నా వరకైతే నా కోసం నేను ఏ పని చేసుకోవాలన్నా కూడా బద్ధకంగా ఉంటుంది. అదే పరుల కోసం వాళ్ళకి సహాయం చేయాలంటే కొంచెం ఉత్సాహంగా, ఉల్లాసంగా వాళ్ళకి అందించాము, వాళ్ళకి చేద్దాము అనే దృక్పథం ఉంటుంది. ఎవరికైనా ఏదైనా వస్తువు మనం ఇచ్చామనుకో ఒక కానుకిస్తే అది మంచి కానుక అయ్యుండాలి. మంచిదిస్తే వాళ్ళు ఆనందిస్తారు. వాళ్ళ ఆనందమే మనకు గావాల్సింది అని ఆలోచనే ఉంటుంది. మీరు గమనించండి నేను చెప్పింది ఏదైనా గూడా ఎంతవరకు నిజము. నేను చెప్పినయన్నీ గూడా గుడ్డిగా నమ్మరాదు మీరు. చెప్పినయన్నీ గూడా ఒకసారి ఆలోచించుకోండి. అన్నీ గూడా ఒకసారి తరిచి చేసుకొని దాన్ని మీరు ఆచరించాల్సిందిగా కోరుతున్నాను. మీరు యొక్క అంతరాత్మ చెప్పిన ప్రకారం మీరెళ్తూ ఉంటే మీరు ఆనందం పొందుతారు. నేను చెప్పిన ప్రకారం, మీ అమ్మ చెప్పిన ప్రకారం, మీ గురువు చెప్పిన ప్రకారం, మీ భార్య, మీ బిడ్డలు చెప్పిన ప్రకారం అయితే మీకు ఆనందం అనేది రాదు. కేవలం మీలోనే ఉంది ఆ యొక్క భగవంతుడి స్వరూపం. బయట గూడా అంతటా ఉంది భగవంతుడి స్వరూపం. ప్రతి క్షణం గూడా ఎరుకతో ఉండాలి. ప్రతి క్షణం గూడా ధ్యానం చేస్తూనే ఉండాలి. ప్రతి క్షణం గూడా మనం ఆనందంగా ఉండాలి. మీరు ఉదయం నిద్ర లేచిన వెంటనే నేను ఆనందంగా ఉండాలి ఈరోజు అంతా అని ఎప్పుడైతే మీరు అనుకుంటారో, ఆ రోజంతా గూడా ఆనందంగానే ఉంటది. మీకు జయమొచ్చినా ఆనందంగా ఉండాలి. అపజయం వచ్చినా ఆనందంగా ఉండాలి. ఏం జరిగినా గూడా మనకు ఆనందమే. మనకి జరిగిందంతా గూడా ఇప్పటి వరకు జరిగింది మంచికే. ఇప్పుడు జరుగుతున్నది మన మంచికే. రేపు జరగబోయేది మన మంచికే. ఏది గూడా మనకు చెడు జరగదు. ఇప్పుడు ఒక పోటీ జరుగుతుంది. అందులో అందరూ 100 మంది పాల్గొంటే 100 మంది విజేతలు కాలేరు గదా! ఒక్కరే విజేత అవుతారు. మిగతా వాళ్ళు ఒక పోటీ తత్వంతో ఉండాలి. ఈసారి ఇంకా మనం బాగా ప్రయత్నం చేయాలి. ఇంకా బాగా ప్రయత్నం చేసి, బాగా సాధన చేసి మనం గెలవాలి అనే తాపత్రయం అనేది మనలో ఉండాలే తప్ప, వాళ్ళ అసూయ అనేది చెందకూడదు మనము. మన బయట పక్కవారు గెలిచినప్పుడు కూడా వాళ్ళని మనం అభినందించాలి. పక్కవారు గెలిచినప్పుడు కూడా దాన్ని మనం ఆస్వాదించాలి. పక్కవారు తప్పు చేసినప్పుడు ఆ యొక్క తప్పుని మనం గమనించుకొని దాన్ని మనం సరిదిద్దుకోవాలి. తప్పులనేవి మనం ఎప్పుడైతే సరిదిద్దుకుంటూ ఉంటామో మనకి సక్సెస్ మన సొంతం అవుతుంది. మనం ఏదైనా సాధించగలము. మన మీద మనకు నమ్మకం ఉండాలి. మనల్ని మనం ప్రేమించుకోవాలి. బయట వారిని ప్రేమించాలి. ఎవరిని బాధ పెట్టకూడదు. మన యొక్క మాటల ద్వారా గానీ, మన యొక్క చేతల ద్వారా గానీ, మన యొక్క ఆలోచనల ద్వారా గానీ, మన యొక్క కాబట్టి మీరు ఎవరిని గూడా బాధ పెట్టకండి. మీరంతా గూడా పక్కవారు ఆనందంగా ఉంటే మనం గూడా ఆనందంగా ఉంటాము. మన పక్కింటి వారు ఆనందంగా ఉంటే మనం ఆనందంగా ఉంటాం. మన చుట్టుపక్కల వారు ఆనందంగా ఉంటే మనం ఇంకా ఆనందంగా ఉంటాం. పక్కవారు బాధపడతా ఉంటే మనం ఏ విధంగా ఆనందంగా ఉంటాం? అది రాక్షసానందం అనే చెప్తారు. పక్కవారు బాధలు పెట్టి మనం ఆనందం పొందడం అనేది రాక్షసానందము. అందరూ గూడా ఆనందంగా ఉంటూ మనం ఆనందంగా ఉండడం అనేది ఎంతో మంచి ఆనందం. అందరితో కలిసిమెలిసి ఉండాలి. అందరితో సహజీవనం చేయాలి. ఒక ఉమ్మడి కుటుంబం అయితే ఇంకా మంచిగా ఉంటుంది. అందరూ మంచి వాళ్ళ యొక్క భావాలన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉంటాము. చిన్న కుటుంబం అయ్యే కొద్దీ ఆ యొక్క కలిసిమెలిసితనం, ఆ యొక్క బంధుత్వాలు అవన్నీ కూడా తగ్గుతున్నాయి. ఆ యొక్క బలం కూడా తగ్గుతుంది. కలిసుంటే కలదు సుఖము. కానీ ధ్యానంలో మనం ఒక్కరమే పుట్టాము. మనం ఒక్కరమే గిడుతున్నాము. మనం ఒక్కరమే ధ్యానం చేస్తాము. ఏదైనా మనం ఒక్కరమే చేయాలి. అందరూ కూడా మన చేతనైన సహాయం అందరికి చేస్తూ ఉండాలి. వారి నుంచి మనం సహాయం చేసే కొద్దీ మనం ప్రకృతికి మనం ఏదిస్తామో అదే మనకి తిరిగి 10 రెట్లు ఎక్కువగా మనకొస్తుందనమాట. మనం ప్రకృతికి సహాయం చేస్తా ఉంటే ప్రకృతి కూడా మనకు సహాయం చేస్తా ఉంటది. ఇప్పుడు సాయిబాబా చెప్పారు. మీరు ఒక అడుగేయండి నేను 99 అడుగులేస్తా అన్నారు. మీ ఒక అడుగంటే ఏంటి? మనం దేవుడికి నివేదించుకోవడం. నాకిది కావాలని మీరు చెప్పారంటే ఆ దేవుడు మీలో ఉండే అంతరాత్మ తెలుసుకొని, ఈ యొక్క బయట గూడా ప్రపంచమంతా ఈ యొక్క ప్రతి అణువులో గూడా దేవుడున్నాడు, భగవంతుడున్నాడు. ఆ యొక్క భగవంతుడు మనకి ఎంత సహకరించినప్పుడు ఆటోమేటిక్‌గా 99 అడుగులు పడిపోతాయన్నమాట. మీరెప్పుడు గూడా కష్టం అంత ఎక్కువగా ఉండదు. ఎప్పుడైతే మనకు ప్రకృతి సహకరించిందో. నేను ధ్యానం చేస్తున్నప్పటి నుంచి గూడా ధ్యానంకి రాకముందు నాకు బండి గావాలి అని ఒక కల ఉండేది. ఒక ఉద్యోగం రావాలని కల ఉండేది. ధ్యానం చేయడం మొదలుపెట్టాను. రోజు కాసేపు ఒక పావుగంట, అరగంట అది పడుకునే ముందు చేసి పడుకునేవాడిని. నాకు ఏం కావాలంటే అవన్నీ కూడా నా దగ్గరికి వస్తూ ఉండేవి. నేను ఆశ్చర్యపోతూ ఉండేవాడిని ప్రతి ఒక్కటి గూడా చూసి. అరే! నేనేమనుకుంటే అది అవుతుంది. అప్పుడు మొదట్లో ధ్యానం చేస్తున్నప్పుడు రేపు జరగబోయేది గూడా కొన్ని కొన్ని విషయాలు, సంఘటనలు నాకు తెలుస్తూనే ఉండేవి. తర్వాత రాను రాను ఇంగ అవన్నీ రావడం తగ్గినాయనుకోండి.
అన్నీ తర్వాత ధ్యానం చేస్తున్నప్పుడు ఒళ్ళంతా బరువుగా అయిపోయింది. ఒకసారి తలకాయ ఇంత దిమ్మెక్కింది. మొదట్లో ధ్యానం చేస్తున్నప్పుడు నడుము, వీపు దగ్గరంతా నొప్పి రావడం, అయినా గూడా అట్నే సాధనలో గట్టిగా కూర్చోవడం, గట్టిగా అలా కూర్చుంటూ ఉంటే ఆ నడుము నొప్పి రావడం తగ్గింది. యోగా చేసిన తర్వాత మనం ధ్యానం చేస్తే మన శరీరం చాలా బాగా చక్కగా సహకరిస్తుంది. చాలా బాగా ధ్యానం కుదురుతుంది గూడా. ఎప్పుడైతే యోగా చేసినప్పుడు మన యొక్క శరీరం అంతా గూడా మంచిగా అలసిపోతుందో, అలసిపోయినప్పుడు మన విశ్రాంతి కోరుకుంటుంది. ఎప్పుడైతే ధ్యానంలో మనం మన శరీరానికి విశ్రాంతినిస్తామో, ఇంకా చాలా బాగా ఆ యొక్క అలసిపోయిన శరీరం అనేది ఆ యొక్క శక్తిని బాగా స్వీకరిస్తుంది. ఇక్కడ ఆలోచన లేకుండా ఉండే స్థితే ధ్యాన స్థితి. ఆలోచన ఆ యొక్క శూన్య స్థితిలోనే మనకిక్కడ బ్రహ్మరంధ్రం ద్వారా మనలోకి విశ్వశక్తి అనేది అపారంగా ప్రవేశిస్తుంది. విశ్వశక్తి మనలోకి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ యొక్క విశ్వశక్తి మన శరీరంలో ఎక్కడైతే అనారోగ్యం ఉంటుందో అక్కడికి అపారంగా, అమోఘంగా ప్రవహించి ఆ యొక్క బ్లాక్స్ గాని, ఆ యొక్క చెత్తను గూడా అంతా గూడా శుభ్రం పరిచి, ఆ యొక్క భాగాన్ని ఆరోగ్యపరుస్తుంది. అందుకే పత్రిజీ సార్ గారు ఆ యొక్క 18 సూత్రాల్లో ఎవరు గూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు. డాక్టర్ మందులు మింగకూడదు అని చెప్పారు. మన యొక్క అనారోగ్యాన్ని మనమే తగ్గించుకోగలము. ఎవరైతే జ్ఞానాన్ని పెంచుకుంటారో వారికి అనారోగ్యం మళ్ళీ రాదు. ఇప్పుడు నేను మెడికల్ షాప్ కాబట్టి నేను గమనిస్తూ ఉంటా. ఒక అనారోగ్యం కోసం వచ్చి వాళ్ళు మాత్ర మింగారనుకోండి. ఆ మాత్ర ఆ యొక్క అనారోగ్యం తగ్గించి మళ్ళీ ఇంకో చోట అనారోగ్యం కలిగిస్తుంటుంది. మళ్ళీ వాళ్ళు కొత్త అనారోగ్యానికి మాత్ర కోసం వస్తుంటారు. అదేవిధంగా నేను ఇంకా గమనించాను. ఆహ్, ఒక మాంసాహారి ఆదివారం మాంసం తిన్నారనుకోండి. సోమవారం గానీ, మంగళవారం గానీ, బుధవారం గానీ వారికి గ్యాస్ ట్రబుల్ రావటం, వాంతులు కావటం, విరోచనాలు కావటం, మనసు ఒక చోట ఉండకపోవడం, భయంగా వాళ్ళ మనసులో అనిపించడం, నిద్ర పట్టకపోవటము, బీపీ పెరగడం ఇటువంటి ఎన్నో వాళ్ళు లక్షణాలతో మా యొక్క మెడికల్ షాప్‌కి రావడం గానీ, హాస్పిటల్స్ వెళ్ళడం గానీ, ఈ యొక్క 2, 3 రోజులు గూడా మంచిగా కేసెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. వాళ్ళని అడిగినప్పుడు మీరేం తిన్నారు అంటే, 2, 3 రోజుల కిందట మాంసం తిన్నాం దానివల్ల అని గూడా చెప్పారు వాళ్ళు. దానివల్లనే వచ్చిందని నేను మెడికల్ షాప్ వచ్చిన వాళ్ళకి గూడా చెప్తూ ఉంటాను. మీరందరూ గూడా శాకాహారం తినండి, మాంసాహారం తినొద్దు. అది మనకు హానికరము. మనకు శాకాహారమే శ్రేష్టమైంది. మాంసం తినడం వల్ల మీకు ఈ విధంగా జరిగింది. చాలామంది శరీరం జిల వస్తుంది, అలర్జీ వస్తుంది, మచ్చలొస్తున్నాయి. వాళ్ళకి ఫంగస్ గానీ, జిల గానీ, తర్వాత తామర, గజ్జి ఇలాంటివి వస్తున్నాయి. జిలకి రోజు మాత్ర మింగుతూ ఉంటారు. ఎన్ని రోజులు మాత్ర మింగినా ఆ జిల మాత్రం తగ్గదు. వాళ్ళకి ఎవరు గూడా ఏ డాక్టర్ గూడా చెప్పడం లేదు. కొంతమంది డాక్టర్ చెప్తుంటారు. కొంతమందేమో చెప్పరు. మాంసం తినకూడదు, గుడ్డు తినకూడదు, చేప తినకూడదు. వీటి వల్ల వస్తుందని వాళ్ళకి ఏ డాక్టర్ చెప్పడం లేదు. నేను నాకు వచ్చిన దగ్గరికి వాళ్ళ వరకు చెప్తున్నా. అది మీరు ఏదైతే మీకు అనారోగ్యం వస్తుందో, ఏది తినడం వల్ల మీకు అలర్జీ వచ్చిందో గమనించుకోండి. మీరు వంకాయ తినడం వల్ల వస్తే అది మానుకోండి. గుడ్డు తినడం వల్ల వస్తే అది మానుకోండి. మాంసం తినడం వల్ల వస్తే అది మానుకోండి అని వాళ్ళకి సూచన చేస్తూనే ఉన్నాను. కొంతమంది పాటిస్తున్నారు. కొంతమంది తర్వాత చేద్దాంలే అది తినకపోతే ఎలాగా అని చెప్తున్నారు. మీరంతా గూడా శాకాహారం అనేది శ్రేష్టమైన ఆహారం అని మన యొక్క ష స యొక్క భగవద్గీత గానీ, ఆ యొక్క ఉపనిషత్తులు గానీ, అన్ని మతాలు చెప్పినయి గూడా కేవలం శాకాహారమే ఉత్తమమైన ఆహారం అని చెప్పాయి. కానీ ఈ యొక్క అయి మరుగున పడిపోయి మా ఈ యొక్క డాక్టర్స్, మిగతా సైంటిస్ట్స్ ఇదంతా గూడా ఈ మాంసం తింటే బలమని చెప్తున్నారు. కానీ అది నిజం కాదు. ఆ యొక్క మీరందరూ గూడా అనుభవించే ఉంటారు. ఎవరైతే ఈ యొక్క మాంసాహారం తింటారో వాళ్ళ యొక్క మనసనేది ఒక చోట స్థిమితంగా ఉండదు. వాళ్ళ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. వాళ్ళ గ్యాస్ ట్రబుల్ వస్తుంది. వాళ్ళు ఇంకా కొత్త కొత్త ఈ యొక్క నొప్పులు రావడం గానీ, ఈ ఊరికినే ఇరిగిపోవడం గానీ, వాళ్ళలో మాంసాహారం తినే వాళ్ళలో యూరిక్ యాసిడ్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఆ యొక్క యూరిక్ యాసిడ్ అనేది బయటికెళ్ళిపోవాలంటే కాల్షియం అనేది అవసరము. ఆ యొక్క కాల్షియం అనేది మన యొక్క ఎముకల్లోంచి, నరాల్లోంచి తీసి ఆ యొక్క యూరిక్ యాసిడ్‌ని బయటికి పంపిస్తుంది. గౌట్ అనే కొత్త వ్యాధి గూడా ఆ యొక్క మాంసాహారులకొస్తుంది. కొలెస్ట్రాల్ వస్తుంది. గ్యాస్ వలన ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఆ గ్యాస్ వలన కొత్త కొత్త జబ్బులనేవి ఈ యొక్క శరీరంలో ఉత్పత్తవుతాయి. ఆ యొక్క కొలెస్ట్రాల్ వలన హార్ట్ అటాక్ వస్తుంది. బీపీ వస్తుంది. మనసు ఒక చోట ఉండకపోవడం, భయంగా ఉండడం, ఎంతో భయానకంగా గురవుతుంటారు కొంతమంది. కాబట్టి మీరు శాకాహారం శాకాహారులైతే మన యొక్క ధ్యానం చాలా బాగా కుదురుతుంది. మీరు ఈ యొక్క పీఎంసీ ఛానల్ అనేది మనకి ఈ ధ్యాన ప్రచారం ఎంతో బాగా కుదురుతుంది. ఇప్పటివరకు జరిగిన 30 సంవత్సరాలు జరిగిన ఈ యొక్క ప్రచారం అనేది ఈ యొక్క పీఎంసీ ఛానల్ ద్వారా కేవలం 1, 2 సంవత్సరాల్లోనే అంత
అభివృద్ధి జరిగింది. అంత బాగా ఉంది. ఈ యొక్క కరోనా సమయంలో గూడా ఎంతోమంది ఈ యొక్క క్లాసెస్ జరగడం లేదు. సజ్జన సాంగత్యం జరగడం లేదు. కాబట్టి మనకి కేవలం యూట్యూబ్ ద్వారా, ఈ యొక్క వాట్సాప్ ద్వారా, ఈ యొక్క పీఎంసీ ఛానల్ ద్వారా మనం ఆ యొక్క సజ్జన సాంగత్యం, ధ్యానం అనేది ఎంతో బాగా మనందరిని కలుపుతుంది. కాబట్టి అందరూ గూడా పీఎంసీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ గూడా పీఎంసీని చూస్తూ ఉండండి. ఆ సమయాన్ని వృధా చేసుకోవద్దు. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. అందరూ కూడా అందరి యొక్క అనుభవాలు వింటూ ఉండాలి. మంచి పుస్తకాలు చదువుతూ ఉండాలి. అందరూ కలిసిమెలిసి ఉండాలి. అందరికీ ధ్యానం పంచండి. అందరికి ధ్యాన ప్రచారం చేయండి. రోజు ధ్యానం చేయండి. పుస్తకాలు చదవండి. అందరూ కూడా ధ్యానం చేయడం వల్ల నేను నా ఒక సం నేను పెళ్ళిడికొచ్చినప్పుడు మ్యారేజ్ నాకు కావడానికి టైం పట్టింది. ఎమ్మడే ఎంబడే అది నాకు సంవత్సరం పాటు సరింగా పెళ్లి చూపులు కూడా జరగడానికి మా ఇంట్లో అమ్మాయి లేకపోవడం వల్ల కొంచెం నేను వ్యాపారస్తుని కాబట్టి అమ్మాయి ఇవ్వడానికి కూడా కొంచెం తడబాటు పడ్డారు. కానీ ధ్యానం నేను టైం పెట్టాను. ఈ 2011 వచ్చే డిసెంబర్ కదా నాకు మ్యారేజ్ అయిపోవాలని ధ్యానంలో నేను ఒక సంకల్పం పెట్టి చేసి కూర్చుంటే ఖచ్చితంగా నవంబర్ 30 కదా నా యొక్క పెళ్లి సెట్ కావడం, పెళ్లి జరిగిపోవడము. మా మంచి సరైన భార్య నాకు కావాలని అనుకున్నాను. నాకు ధ్యానంలో సరైన అమ్మాయి అని చెప్పడం, నేను ఆ అమ్మాయిని చేసుకోవడం. తర్వాత ఇప్పటికీ ప్రతి క్షణం మనకి ఒక పరీక్ష. ఆ యొక్క పరీక్షను మనం ఎరుకుతో మనం ఆ యొక్క పరీక్షలో ఉత్తీర్ణులం కావాలి. ప్రతి ఒక్కరు కూడా ధర్మంగా ఉండాలి. ధర్మాన్ని ఆచరించాలి. ధర్మో రక్షిత రక్షితః. అంతే.